రైట్. ఇక అంటే మేనిఫెస్టో గురించి అడగటం అని కాదు, కానీ మీ మేనిఫెస్టోలో ఒకటే కనిపిస్తోంది ఆన్ ప్రయారిటీ బేసిస్ ఎదురుగా, అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని లేకపోతే వైసీపీని గద్దె దించాలని. అదొకటే ఉండబోతోందా, లేకపోతే ఇంకా ప్రజా ప్రయోజనాలకు సంబంధించి కానీ ఏ విధంగా ఉండబోతుందో ఒక అంచనా? లేదండి, మా మేనిఫెస్టో మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎంత అట్రాక్టివ్ అంటే జస్ట్ ఫ్రీ బీజ్ అనేది కాదు, కానీ 100% రేపు ఆ మేనిఫెస్టోలో మీకు ఇప్పుడు చెప్తాం, ప్రతి కాన్స్టిట్యున్సీ యువతకి ఎంపవర్ చేసుకోవడానికి 10 లక్షల వరకు లోన్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రినర్స్ కింద తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి, ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. డెఫినెట్గా మేనిఫెస్టో విల్ బి లైక్, మేనిఫెస్టో అనేది చాలా అట్రాక్టివ్గా, ఆశాజనకంగా, ప్రజలకి దిక్సూచిలా, ప్రజలకి ఆశాభావంగా ఉంటుంది. డెఫినెట్గా మేనిఫెస్టో 100% డెఫినెట్గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణీయంగా అంటే మేమేదో ఊరికే పంచాలని కాదు, 100% ఏదైతే పెన్షన్లు కానీ ఇవి కానీ ఇస్తున్నారో అవన్నీ కూడా అందులో ఉంటాయి, అందులో డౌటే లేదు. అవన్నిటిని ఎక్కడ కూడా ఒక్కదాన్ని ఒక్క సంక్షేమ ఇది కూడా మేము వదిలే ప్రసక్తి లేదు, అన్నీ కూడా 100% ఉంటాయి. ప్లస్ దాంతోపాటు సంపద సృష్టించే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అలాగే సెక్యూర్ చేసుకునే పరిస్థితి, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇలాంటి అన్నిటితో కూడా ప్రజల్ని సెక్యూర్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే పోలవరం ఉంది. ఇలాంటి దీర్ఘకాలికమైన ఇవి అవ్వకుండా అలా ఆగిపోయినవి ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ అనేకమైన వస్తాయండి. లక్ష్మీపతి ఉన్నారు లండన్ నుంచి మీతో మాట్లాడడానికి. లక్ష్మీపతి గారు, హలో. మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మన జనసేన అధినేతకి నమస్తే అండి. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. యాక్చువల్గా నేను ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మనం పొలిటికల్ విషయానికి వస్తే, మీరు కానీ అధికారంలోకి వస్తే మన జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో మనకి ఎవరైతే వాళ్ళు మనకి ఇంటికి వచ్చి మనకి ఇదైతే చేస్తున్నారో, హలో చెప్పండి. వాలంటీర్స్ విధానం అనేది తీసేస్తారా జగన్ గారు అధికారం నుంచి పోయిన తర్వాత? మీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్స్ అనేది మీకు నచ్చలేదా? అది ఒకటి ప్రజలకు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నాడు నేడు స్కూల్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, ఈ పథకాలు ఏవైతే జగన్ గారు చేశారో అవన్నీ మీకు నచ్చలేదా? జగన్ గారు చేసిన ఈ పథకాలు మీకు ఇష్టం లేదా, నచ్చట్లేదా? అవి ఒక్కటైతే మాత్రం ఒకటి చెప్పండి. నాకు ఒక్కటైతే క్లారిటీ కావాలి. వాలంటరీ విధానం ప్లస్ ఇవే ఆరోగ్యశ్రీ ఈ పథకాలని తీసేస్తామనుకుంటున్నారా మీరు వచ్చిన తర్వాత? అదైతే క్లారిటీ కొంచెం ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను విజయ్ కుమార్ గారు. 100% తీయము, ఎట్టి పరిస్థితుల్లో తీయము, మేము కంటిన్యూ చేస్తాం. అలాగే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ వ్యవస్థను కూడా తీసే ప్రసక్తే లేదు, సంక్షేమ పథకాలు తీసే ప్రసక్తి లేదు. ఇంకా మోర్ యాక్యురేట్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మేము సంక్షేమ పథకాలని మేము అబ్జర్వ్ చేసి మేము ప్రజల్లోకి ఇస్తాం. అదే మీకు చెప్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కన్నా బ్రహ్మాండమైన పథకాలు అయితే వస్తాయి. దాంతోపాటు సంపద సృష్టించే కార్యక్రమాలు చేస్తాం. అలాగే మా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఉంటాయి. 100% మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నాడు నేడు ఓన్లీ అది ఒక ధనయజ్ఞం లాంటిదండి. అది నాడు నేడు అనేది 100% లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ తీశారు కదా. ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది? ఆరోగ్యశ్రీ పెద్దగా ఎక్కడ అవ్వట్లేదు కదా. ఆరోగ్యశ్రీ అబ్సల్యూట్లీ
విద్యా, వైద్యం ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా క్వాలిటీగా ఇవ్వాల్సిన ఇది ప్రభుత్వాలకు ఉందని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100% చేస్తాం. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. యా, విజయ్ కుమార్ గారు, అంటే పొత్తులలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే క్లారిటీ ఇప్పుడు వచ్చేటట్టు ఉందా, లేకపోతే ఇంకా కొన్ని చర్చలు జరగాల, ఇంకా డిస్కషన్స్ జరిగాకే ఆ క్లారిటీ వస్తుంది అంటారా? 80 to 90% క్లారిటీగానే ఉన్నామండి. ఇంకో 10% ఇటు అటు వెళ్తూ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలుసండి. మా పార్టీలో తెలుసు, అలాగని చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తెలుసు, ఇవన్నీ కూడా తెలుసండి. పొత్తులు 100% మంచి దీంట్లో వెళ్తుంది. లాస్ట్ టైం కూడా ఇందాక కూడా చెప్పాను నేను, మేమేమి అడుక్కోట్లా, మేము నిలబడ్డాం, మేము వాళ్ళతో పాటు నిలబడ్డాం. వాళ్ళు కూడా మాకు అంతే రీతిలో మాకు సపోర్ట్ చేయడమే కాదు, అంతే రీతిలో మాతో పాటు ముందుకెళ్తున్నారు మేడం. అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో మీరు టీడీపీ మాత్రమే ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీ కూడా జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ దాంట్లో క్యాల్కులేషన్ మారిపోవచ్చు కదా? డెఫినెట్గా మారుతుంది మేడం. మొన్న పురంధరేశ్వరి గారు ఒక 20 అంటే ఒక ఇండికేషన్ ఇచ్చారు, 20 మాకు బలమైన స్థానాలు అనేసి అధిష్టానానికి కూడా ఒక నివేదిక పంపించారు. దిస్ 20 is ours అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలా ఏమంటారు? షూర్, డెఫినెట్గా మేడం. ఎవరు ప్రపోజల్ అనుకుంటుంది, కానీ అందరూ కూడా ఆ ప్రపోజల్స్ అన్నీ తీసుకొని ఉమ్మడిగా ఒక ప్రపోజల్ తీసుకొస్తారు. అందులో 20 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, లేకపోతే 10 ఉండొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి.